హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. దాదాపు మనం చూస్తున్నట్లయితే ఎండల తీవ్రత ఘోరాతి ఘోరంగా అయితే మనకి నడవడం జరుగుతుంది. సో, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఈ ఎండల యొక్క ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది? ఏంటి అనేదైతే అడిగి తెలుసుకుందాం. యాహ్! ఒక విధంగా రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత అనేది పెరుగుదలతో పాటు ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. రానున్న 4, 5 రోజులు కూడా ఈ ఎండవేడి వాతావరణం అనేది చాలా ఇటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అంచనా ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే కరీంనగర్‌తో పాటు ఒక విధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా ఎండవేయడం వాతావరణం అంచనా ప్రకారం ఇక్కడ 45 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా రాష్ట్రంలో మిగిలిన చోట్లల్లో కూడా సుమారు 41-44 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే 21 మే కల్లా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉత్తరాది భాగాలతో పాటు తూర్పు భాగాల్లో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఇంకా పెద్దపల్లి ఈ యొక్క జిల్లాలకు మనం ఇక్కడ కూడా అంచనా ప్రకారం 45 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఇట్లాంటి వాతావరణం అనేది ఇటు 21, 22, 23 వరకు కూడా కొనసాగి తదుపరి గనక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 41-44 వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రతకు సంబంధించి ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, ఇంకా చూసుకున్న మంచిర్యాలతో పాటు నిర్మల్, ఇక చూసుకుంటే మనకి ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు ఖమ్మం జిల్లాలకు కూడా ఇప్పటికే ఈ యొక్క హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. సో, ఇట్లాంటి హెచ్చరికలు అనేవి రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు 20 నుంచి మొదలుపెట్టి 21, 22 మే వరకు కూడా 24, 3 వరకు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి కొనసాగుతున్నాయి. సో, ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా ఎండ తీవ్రత పెరుగుదల అనేది కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు నగర ప్రజలు గానీ, ఇంకా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి తెలియపరుస్తూ ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా అయితే ఉష్ణ తీవ్రత కొనసాగుతుందో ఆయా జిల్లాల్లో మాత్రం ప్రజలందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. ఎండ పెరుగుదల అనేది పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యంగా 11 ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా కొంచెం నీడ పట్టున ఉండడం, వీలైనంత వరకు కూడా బయటికి రాకపోవడమే మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగి గాలిలో తేమ శాతం కూడా తగ్గి పొడిబారిన వాతావరణం కూడా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు పిల్లలు గానీ, వృద్ధులు గానీ ఎక్కువగా అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండడం అనేది కూడా సూచిస్తూ ఎవరైతే 2 వీలర్స్ మీద గానీ ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తుంటారో వీలైనంత వరకు కూడా ఉదయం సమయంలోనే ప్రయాణాలనేవి కొనసాగించాలి. ఎప్పుడైతే ఎండ పెరుగుదల అనేది కనిపిస్తుందో ఆ సమయంలో ప్రయాణం అనేది ఒక విధంగా ఎండ వడదెబ్బకు గురి కావడంతో పాటు ఎండ తీవ్రతకు కూడా గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఒక విధంగా భవన కార్మికులు గానీ, ఇంకా అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వారు కూడా వారు చేసే ప్రదేశాల్లో ఎక్కువగా నీరు నిలవ ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఇవి క్రమం తప్పకుండా కూడా చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఎక్కువగా శరీరానికి తగినంత మోతాదులో మాత్రం నీళ్ళనేవి తాగడం, అలాగే బటర్ మిల్క్ గానీ, ఇంకా చూసుకున్నట్లయితే ఎలక్ట్రోల్ పౌడర్స్ కూడా అందుబాటులో ఉంచుకునేటట్టు చూస్తుండాలి. ఇంకా రైతులకొచ్చేసరికి ఒక విధంగా రైతులకు అనువుగా ఉండే సమయం 8:30 ప్రాంతం నుంచి 11 ప్రాంతం వరకు కూడా అనువుగా ఉండే సమయం కాబట్టి వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యవసాయం ఇప్పటికే పంటకి కోతకొచ్చినటువంటి ఈ యొక్క ఎండాకాలం పంటల్ని సంరక్షించుకోవడానికి ఒక విధంగా పరదాలు కప్పుకోవడం అనేది కూడా చేస్తుండాలి. సో, ఎప్పుడైతే ఎండవేడిమి అధికంగా ఉండి ఈ పంటకు తాకుతుందో అప్పుడు గింజలు ఇరిగిపోవడం అవి జరుగుతుంటాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రానున్న 2 రోజులు కూడా ఇటు దక్షిణ తెలంగాణ భాగంలో ఇటు తేలికపాటి అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలులు కూడా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మహబూబ్ నగర్‌తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఇక్కడ ఈదురుగాలులు కూడా గంటకు 40-50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు ఎప్పుడైతే ఆకాశంలో మబ్బు కనిపిస్తుందో అప్పుడు మాత్రం పొలంలో తిరగడం గానీ, పొలం పనులు చేయడం అనేది కూడా చేయకూడదు. ఈ సమయంలో చెట్లు విరగడం గానీ, శిథిలమైనటువంటి
భవనాలు కూలడం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండడం వల్ల ప్రాణ నష్టం కానీ ప్రాణహాని కానీ జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హైదరాబాద్లో వడగాలి యొక్క తీవ్రత ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు సార్? ఇంకా నగరం పరంగా చూసుకున్నట్లయితే నగరంలో కూడా గత 2 రోజులుగా 41 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇటు నగరంతో పాటు నగర శివారులో కూడా చూసుకున్నట్లయితే నగర శివారులో పటాన్ చెరువు కానీ ఇంకా రాజేంద్ర నగర్ ఇంకా చూసుకున్నట్లయితే హైత్ నగర్లో కూడా సుమారు 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇటు రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది రానున్న 4 రోజులు కూడా పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిటీలోకి ఉన్న ప్రజలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తలని కప్పుకోవడానికి టోపీ కానీ లేదంటే చేతిలో గొడుగు కానీ పట్టుకెళ్ళడం వల్ల ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాము. అలాగే చూసుకున్నట్లయితే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయం ఇందాక సూచించినట్లుగా 11 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది కూడా ఉండాలనేసి కూడా సూచించడం జరుగుతుంది. సో ఈ ఎండల నుంచి మనకి రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుంది అంటారు? వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉందండి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తారీఖునే ఇటు నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకడం అనేది కూడా జరిగింది. క్రమేపీ ఇవి ఇటు దక్షిణ బంగాళాఖాతంలో నుంచి తూర్పు బంగాళాఖాతం వరకు కూడా ఇవి విస్తరించడం కూడా చూడొచ్చు. అట్లాగే అదే సమయంలో ఇవి అరేబియా సముద్రంలో కూడా విస్తరించడం అనేది కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇవి మరింత విస్తరించి ఇవి దక్షిణ భారతదేశంగా ఉన్నటువంటి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కూడా 2 నుంచి 3 రోజుల్లో సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగానే తెలియపరిచినట్లు ఈ నెల 26 కల్లా కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకుతాయి అనేసి కూడా అంచనా వేయడం కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క వాతావరణం మనకి సూచించే మోడల్స్ ఏవి చెప్తున్నాయంటే ఈ నెల 26 కల్లా కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకి 4 రోజుల వ్యవధి ముందస్తుగా కానీ తదుపరి కానీ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకి తదుపరి కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకుతాయో అప్పుడు కొంచెం స్వల్పంగా మనకి ఎండ తీవ్రత నుంచి కొంచెం రిలీఫ్ అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందంటారు సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మనకి చూసుకున్నట్లయితే ఇందాక సూచించినట్లుగా ఎక్కువగా పశ్చిమ భాగాల్లోనే వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు అనేవి చురుగ్గా కదులుతాయో ఇటు దక్షిణ భారతదేశం నుంచి క్రమేపీ ఇటు కేరళ తీరం నుంచి కదులుతూ రాయలసీమ తెలంగాణ వైపు కూడా తదుపరి కదిలే అవకాశాలు కనిపిస్తుంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.